కాంచీపురం గట్టిక ఆ దక్షిణ భారతదేశంలో పల్లవుల కాలంలో ప్రసిద్ధి చెందిన గట్టికని ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు. అంటే గట్టికలను ఏర్పాటు చేసిందేమో ఈయన. వంశం అంటేనేమో విష్ణుకుండెన్లు, దాన్ని అభివృద్ధి చేసిందంటేనేమో పల్లవులు. గుర్తుపెట్టుకోండి, గట్టికలు మీన్స్ వేద విద్యాలయాలు. ఈ వేద విద్యాలయాలలో చదివినటువంటి విద్యార్థులని ఆ రోజుల్లో ప్రత్యేకంగా ఒక పేరుతో పిలిచేవాళ్ళు. అర్థమవుతుందండి? వేద విద్యాలయాలు అంటే గట్టికలలో చదివినటువంటి విద్య అంటే వేదం, ఋగ్వేదము, సామవేదం, అథర్వణ వేదం, తర్వాత ఇంకోటి యజ్ఞం. ప్రత్యేకంగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం, ఈ 4 వేదాలతో పాటు ఉపనిషత్తులు 108 వేదాంతాలు, వీటన్నిటి గురించి పిల్లవాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని గొప్ప తత్వవేత్తలుగా తయారు చేయటం, వాళ్ళని గొప్ప ఆచార వ్యవహారాలు, వాళ్ళని వేద పండితులుగా తయారు చేసేందుకు కోసం ఈ విష్ణుకుండెన్లు. ఎందుకంటే ఆర్యమతం రావాలి, హిందూ మతం ప్రాముఖ్యత పెరగాలని చెప్పి ప్రత్యేకంగా మనం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కనుక వేద విద్యాలయాలు పెట్టినట్టు వీళ్ళు ఆ రోజుల్లోనే గట్టికలు అనేటటువంటి గట్టికాలయాలను ఏర్పాటు చేశారు. ఈ గట్టికలలో చదివినటువంటి వాళ్ళని ఆ రోజుల్లో ఏమని పిలిచేవాళ్ళంటే మహాజనులు అనే పేరుతో పిలిచేవాళ్ళు. మహాజనులు అనే పేరుతో పిలిచేవాళ్ళు. అర్థమైందంటే గట్టికలలో చదివిన విద్యార్థుల్ని మహాజనులని పిలిచేవాళ్ళు. అది వీళ్ళు సాధించినటువంటి గొప్ప విజయం. ఇంకో విషయం ఏంటంటే ఇతడు కట్టించినటువంటి గట్టికలలో ప్రధానమైనటువంటి గట్టిక ఏందయ్యా అంటే ప్రత్యేకంగా ఆ రోజుల్లో కీసర గట్టిక ఆ రోజుల్లో ప్రసిద్ధి చెందినటువంటి గట్టికగా ప్రసిద్ధి చెందింది. అది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన గట్టికాలయాలను ఏర్పాటు చేశాడు అని తెలియజేసేటటువంటి గ్రంథం ఏదన్నా ఉందా అంటే ఆ రోజుల్లో ఉద్దంకుడు అనే వ్యక్తి ఒక గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథం పేరు సోమవేదం, నాట్ సామవేదం, సోమవేదం. ఉద్దంకుడు రచించి ఆ రోజుల్లో ఈయన గట్టికాలయాలను నిర్మించినని తెలియజేసేటటువంటి గ్రంథం. మళ్ళీ చెప్తున్నాను, ఇంద్రభట్టారక వర్మ గట్టికాలయాలను నిర్మించాడని తెలియజేసేటటువంటి గ్రంథం ఉద్దంకుడు రచించినటువంటి సోమవేదం అనేటటువంటి గ్రంథం. ఇది ఈయన అభివృద్ధి చేసినటువంటి విధానం. ఈయన తర్వాత కొంతమంది చక్రవర్తులు వచ్చారు. వారిలో అంత ప్రాధాన్యత కలిగినటువంటి చక్రవర్తులు ఎవరూ లేరు. కానీ ఈ 2వ విక్రమేంద్రవర్మ తర్వాత గుణపాశపురం అంటే పృథ్వీసేనుడు అనేటటువంటి రాజు ఆ పరిపాలనలో విష్ణుకుండెన రాజ్యం అనేటటువంటి కలిసిపోయిందని చెప్పి కొంతమంది చరిత్రకారులు ప్రస్తావించారు. అయితే మనకి శాసనాల శాస్త్రం చెప్పి నేను గతంలోనే పాఠం మొదలుపెట్టేటప్పుడు చెప్పినటువంటి శాసనాల శాస్త్రి అయినటువంటి బిఎన్ శాస్త్రి పరిశోధన ప్రకారం ఇంద్రభట్టారక వర్మ తర్వాత మళ్ళీ ఇంకిద్దరు చక్రవర్తులు పరిపాలన చేశారని చరిత్రలో శాసనాల ద్వారా తెలుస్తుంది. ఆ ఇద్దరు చక్రవర్తులు ఎవరంటే 4వ మాధవ వర్మ అనేటటువంటి వాడు ఒక ఆయన చక్రవర్తి పరిపాలన చేశాడని చెప్తారు. 4వ మాధవ వర్మ కూడా ఆ రోజుల్లో జనాశ్రయుడు అనేటటువంటి బిరుదుందని, అవిసిత వివిధ దివ్య అనేటటువంటి 2వ మాధవ వర్మకి ఎలాంటి బిరుదులు అయితే ఉన్నాయో ఈయన కూడా అలాంటి బిరుదులే ఉన్నాయని చెప్పి తెలియజేస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది చరిత్రకారుల అభిప్రాయాలు ఏంటంటే గుణస్వామి అనేటటువంటి వాడు జనాశ్రయ చందో విచిత్ అనేటటువంటి గ్రంథాన్ని ఈ 4వ మాధవ వర్మ పరిపాలనా కాలంలోనే రాసి ఉండొచ్చు అనేటటువంటి చరిత్రలు కూడా ప్రత్యేకంగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఈయనకి కూడా జనాశ్రయ అనేటటువంటి బిరుదు ఉంది. దాన్ని బట్టి ఆ గుణస్వామి 2వ మాధవ వర్మ దగ్గర ఉన్నాడా ఈయన దగ్గర ఉండా అనేటటువంటి వాటి మీద కూడా మనకి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 4వ మాధవ వర్మ తర్వాత మంచెన భట్టారకుడు అనేటటువంటి వాడు విష్ణుకుండెన రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. ఈ మంచెన భట్టారకుడు ఈ వంశంలో చివరి చక్రవర్తిగా చెప్తారు. నెక్స్ట్ విషయం ఏంటంటే ఈయన కూడా గట్టికాలయాలని అభివృద్ధి చేశాడు. ఈయన కూడా గతంలో ఇంద్ర భట్టారకుడు ఏర్పాటు చేసినటువంటి గట్టికలని అభివృద్ధి చేశాడు. ఈయన ఈ విధంగా విష్ణుకుండెన రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న సమయంలో దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి చక్రవర్తిగా పేరు పొందినటువంటి బాదామి చాళుక్య చక్రవర్తి అయినటువంటి 2వ పులకేశి
రెండవ పులకేసి ఈ విష్ణుకుండ్యంలు పరిపాలన చేస్తున్నటువంటి ప్రాంతమైనటువంటి వేంగి ప్రాంతం ఏరి విష్ణుకుండ్యంలు అభివృద్ధి చేసుకుని ఆయన్ని పరిపాలన చేస్తున్నటువంటి విష్ణుకుండ్యం ఆ ఏరియాని అతీరాంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించుకోవటానికి 618వ సంవత్సరంలో మంచెన భట్టారకుడి పైన రెండవ పులకేసి అనేటటువంటి రెండవ పులకేసి ఆ రోజుల్లో ఈ 618 ఆయన 609 నుంచి 642 వరకు పరిపాలన చేశాడు రెండవ పులకేసి. ఆయన పశ్చిమ చాళుక్యులన్నా బాదామి చాళుక్యులన్నా ఒకటే. ఆయన ఆ టైంలో దక్షిణ భారతదేశంలో ఒక ప్రసిద్ధి చెందిన చక్రవర్తిగా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు. ఆయన ఎన్నో దిగ్విజయాలను కొనసాగించాడు. దక్షిణ భారతదేశంలో ఎంతో మంది చక్రవర్తులను ఓడించారు. ఈయనకి సమకాలీకుడైనటువంటి పల్లవ చక్రవర్తి అయినటువంటి 1వ మహేంద్ర పుల్లలూరు యుద్ధంలో ఓడించి చంపేశాడు. ఆయనకి ఆ రోజుల్లో పరమేశ్వరుడు అనే విధంగా, లేకపోతే ఇంకో విషయం ఏంటంటే పృథ్వీకరుడు అనేటటువంటి పేరుంది. అలానే అదేవిధంగా ఈయన మనకి ఉత్తర భారతదేశంలో ఈయనకి సమకాలీకుడైనటువంటి చక్రవర్తి హర్షవర్ధనుడు, పుష్యభూతి వంశానికి చెందినటువంటి హర్షవర్ధన్ని కూడా ఓడించినట్టుగా ఐహోళు శాసనము అనేటటువంటి శాసనం ద్వారా తెలుస్తుంది. అయితే అంత ప్రసిద్ధి చెందినటువంటి చక్రవర్తి ఇతడు విష్ణుకుండ్యంలు పరిపాలన చేస్తున్నటువంటి ప్రాంతాన్ని 618వ సంవత్సరంలో దండయాత్రకు వెళ్ళాడు. దండయాత్రకి వెళ్ళి మంచెన భట్టారకుడిని ఓడించాడు. ఏ యుద్ధంలో ఓడించిందంటే కూనారు యుద్ధం. కూనార్ అనేటటువంటి ప్రాంతంలో కూనార్ సరస్సు దగ్గర జరిగిన యుద్ధంలో కూనారు యుద్ధంలో ఓడించాడు. ఆ యుద్ధంలో మంచెన భట్టారకుడు ఓడిపోతే ఆ ప్రాంతాన్ని ఎట్లాగో మళ్ళీ ఈ ప్రాంతానికి బాదామి చాళుక్య చక్రవర్తి మళ్ళీ అతడు బాదామి ప్రాంతానికి రావాలి కాబట్టి, బాదామి అనేది వాళ్ళ రాజధాని, బాదామిని రాజధానిగా చేసుకుని పరిపాలన చేశారు కాబట్టి బాదామి చాళుక్యులు అంటారు. ఆ బాదామికే వాతాపి అనే పేరు కూడా ఉంది. అందుకని వాళ్ళని వాతాపి చాళుక్యులు అనే పేరుతో కూడా పిలుస్తారు. భారతదేశానికి పశ్చిమ వైపు ఉంది కాబట్టి పశ్చిమ చాళుక్యులను కూడా పిలుస్తారు. ఇలా డిఫరెంట్గా వాళ్ళని ఆ పేర్లతో పిలిచేవాళ్ళు. అయితే ఈయన మళ్ళీ తిరిగి విష్ణుకుండ్యం ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తర్వాత మళ్ళీ ఈ పశ్చిమ భారత ఇటువైపు బాదామి ప్రాంతానికి రావాలి కాబట్టి తను ఆక్రమించుకున్న ప్రాంతానికి ఎవరో ఒక వ్యక్తిని ప్రతినిధిగా పెట్టాలని డిసైడ్ చేశాడు. అప్పుడు ఈ రెండో పులకేసికి తమ్ముడున్నాడు. ఆయన పేరే కుబ్జ విష్ణువర్ధనుడు అనేటటువంటి తమ్ముణ్ణి అక్కడ నియమిస్తే ఆ కుబ్జ విష్ణువర్ధనుడు ఆ ప్రాంతానికి తన ప్రతినిధిగా నియమించబడ్డాడు. దీన్ని బట్టి విష్ణుకుండ్యన రాజవంశము మంచెన భట్టారకుడితోనే ఆ వంశం రాజ్యం పతనమైనట్టుగా మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇది ఈ విష్ణుకుండ్యన రాజులకి సంబంధించినటువంటి చరిత్ర. అంటే ఇప్పుడు చూడండి, విష్ణుకుండ్యన రాజవంశంలో టూకీగా మనం ఆలోచిస్తే ఫస్ట్ చక్రవర్తి ఇంద్రవర్మ, చివరి చక్రవర్తి మంచెన భట్టారకుడు. మరి గొప్ప చక్రవర్తి రెండవ మాధవవర్మ. అది వీళ్ళకి సంబంధించినటువంటి విషయం. మరి వీళ్ళ కాలంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? విష్ణుకుండ్యన కాలంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం బాగా గమనించాల్సింది ఆంధ్రదేశాన్నే కాదు, భారతదేశాన్ని పరిపాలన చేసిన ఏ చక్రవర్తులకైనా కూడా పరిపాలనా విధానంలో రాజు అనేటటువంటి వాడు దైవాంశ సంభూతుడిగా వ్యవహరిస్తాడు. అంటే రాజే న్యాయ నిర్ణీతగాను, రాజే కీలక పాత్ర పోషిస్తాడు. రాజరికం అనేది దైవదత్తంగా పరిపాలన చేసాం, అంటే దైవము వీళ్ళకి ఆ పరిపాలన చేసుకునే అవకాశం కల్పించినట్టుగా భావించేవాళ్ళు. అయితే మిగతా రాజుల సంగతి పక్కన పెడితే విష్ణుకుండ్యన చక్రవర్తులు రాజ్య పరిపాలన చేసేటప్పుడు వాళ్ళు వంశపారంపర్యమైన రాచరిక విధానాన్ని కొనసాగించినప్పటికీ కూడా వాళ్ళు ప్రతి విషయంలో కూడా ఏది పాటించే వాళ్ళంటే భారతదేశంలో ఉన్నటువంటి వైదిక మత గ్రంథాలు, వైదిక ధర్మాలను బట్టి, వైదిక గ్రంథాలను బట్టి అది పరిపాలన చేశారు. నెక్స్ట్ విషయం ఏంటంటే మనుధర్మ శాస్త్రం ప్రకారం బట్టి వాళ్ళు పరిపాలన చేసినట్టుగా ప్రత్యేక, అంటే వాళ్ళ పరిపాలనా విధానం అంతా కూడా ఈ వైదిక గ్రంథాలని మనుధర్మ శాస్త్రాన్ని బట్టి పరిపాలన చేసినట్టుగా తెలుస్తుంది. రాజు దైవాంశ సంభూతుడని భావించినప్పటికీ కూడా వాళ్ళు ప్రతి విషయంలో కూడా తమ శక్తియుక్తులకి అన్నిటికీ కారకుడు శ్రీ పర్వతీయ స్వామి భక్తులం. వాళ్ళు ఏమని చెప్పుకున్నారంటే శ్రీ పర్వతీయ స్వామి భక్తులం అని చెప్పుకున్నారు. అది ఈ విధంగా వాళ్ళు ప్రత్యేకమైనటువంటి విషయంలో ప్రత్యేకతను కనపరిచినారు. రెండో విషయం ఏంటంటే ఈ విష్ణుకుండ్యన రాజులు ఇంకొక గొప్పతనం ఏంటంటే వాళ్ళు తల్లిదండ్రులకి
భారతదేశంలో సిస్టమ్ ప్రకారం తల్లిదండ్రులకి దేవుళ్ళతో సమానం అని భావించారు కాబట్టి తల్లిదండ్రులకి ప్రత్యేకత కనపరచడం కోసం వీళ్ళు తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతో చక్రవర్తులు ఈరోజు నిత్యకృత్యంగా సింహాసనం ఎక్కటానికి, అంటే ఆ టైంకి రాజస్థానానికి వెళ్ళేటప్పుడు, దర్బార్కి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రుల యొక్క పాదాలకు ప్రణామం చేసి వెళ్ళేవారంటే వాళ్ళు ఎంత శిష్టాన్ని, వైదిక ధర్మాలను ఎలా పాటిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే విష్ణుకుండిన చక్రవర్తులు ఎంత వంశపారంపర్య విధానాన్ని, అదేవిధంగా రాజుకి దైవదత్తమైన అధికారాలు ఉన్నప్పటికీ కూడా మంత్రి మండలికి కీలకమైనటువంటి పాత్రని పోషించే అవకాశం ఇచ్చారు. అదేవిధంగా వీళ్ళు బ్రాహ్మణ్స్ లాగా వీళ్ళు చరిత్రలో ఇంకొకటి కూడా ఉన్నది, వీళ్ళు శూద్ర కులానికి చెందిన వాళ్ళని చెప్పి కూడా కొంతమంది చరిత్రకారులు వెల్లడించారు. ఎందుకంటే శూద్రులకి ఆ రోజులో భారతదేశంలో పరిపాలన చేసేటువంటి అవకాశం లేదు, ఎందుకంటే పరిపాలన అంతా కూడా క్షత్రియులే చేసేటువంటి వాళ్ళు. అయితే వీళ్ళు ఏం చేశారంటే తాము శూద్రులము కాదని నిరూపించుకోవటానికి, ఒకవేళ శూద్రులమైనా కూడా కొన్ని పూజలు చేయటం వల్ల క్షత్రియుల లక్షణాలు బ్రాహ్మణుల లక్షణాలు రెండూ కూడా మాకు వస్తాయని భావించి వీళ్ళు ప్రత్యేకంగా హిరణ్య గర్భ అనేటటువంటి ఒక యాగాన్ని వీళ్ళు చేసినట్టుగా తెలుస్తుంది. హిరణ్య గర్భ యాగం చేయటం వల్ల ఏమవుతుందంటే బ్రాహ్మణుల యొక్క తేజస్సు ప్లస్ క్షత్రియుల యొక్క తేజస్సు, ఈ రెండు యొక్క తేజస్సు వస్తాయని చెప్పి భావించి వీళ్ళు చేసిన యాగాలని హిరణ్య గర్భ యాగాలు అనేటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే చక్రవర్తికి పరిపాలనలో సలహాలు ఇవ్వటానికి ప్రత్యేకంగా విశ్వాసామాత్రులు అనేటటువంటి మంత్రులు ఉండేవాళ్ళు. ఈ విశ్వాసామాత్రులు అనేటటువంటి మంత్రులు ఏం చేసేవాళ్ళు అంటే రాజుకి అత్యంత సన్నిహితుడిగా ఉండటం, తన ఆంతరిక విషయాలను కూడా రాజు తనతో మిగతా వాళ్ళతో షేర్ చేసేటట్టుగా ఆంతరిక విషయాలు ప్లస్ తన యొక్క మిగతా ముఖ్యమైన విషయాలు కూడా తనతో రాజ్య వ్యవహారాలు ప్రతి సీక్రెట్లు కూడా వాళ్ళకి వివరించుకోవటానికి ఉంచేటటువంటి మినిస్టర్లను ఏమని పిలిచేవాళ్ళంటే విశ్వాసామాత్యులు అనే పేరుతో పిలిచేవాళ్ళు. మళ్ళీ ఇంకోటి సాధారణ మంత్రులు కూడా ఉండేవాళ్ళు. అంటే విశ్వాసామాత్యులతో కాకపోయినా మిగతా కార్యక్రమాలలో రాజుకి పరిపాలనలో సలహాలు ఇవ్వటం కోసం సాధారణ మంత్రులు కూడా వీళ్ళ కాలంలో చక్రవర్తికి సహాయం చేసేవాళ్ళు. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పరిపాలనా సౌలభ్యం కోసం చక్రవర్తులు ఎలా డివైడ్ చేసేవాళ్ళంటే ఫస్ట్ కేంద్రం అనేటటువంటిది వీళ్ళ కాలంలో ఉన్నది. కేంద్రాన్ని ఎలా విభజించే వాళ్ళంటే ఆహారం అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. ఆహారాన్ని ఎలా విభజించే వాళ్ళంటే విషయం అనేటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. విషయాన్ని గ్రామం అనేటటువంటిగా విభజించేవాళ్ళు. ఇప్పుడు మనకి ఆంధ్ర శాతవాహనుల పరిపాలన కాలంలోనైనా వీళ్ళ కాలంలోనైనా కూడా ఇదే వరుస క్రమంగా విభజించుకుంటూ వచ్చేవాళ్ళు. కేంద్రానికి రాజు అనేటటువంటి వాడు చక్రవర్తిగా ఉండేవాడు, ఆయనే కీలక పాత్ర పోషించేవాడు. ఆహారానికి కుమారామాత్య అనేటటువంటి వ్యక్తిని నియమించేవాళ్ళు. అంటే చూడండి, కుమారామాత్య అనేటువంటి పోస్టు ఎవరికి ఇచ్చేవాళ్ళు అంటే కొడుకుకి ఇచ్చేవాళ్ళు. అంటే రాజు తర్వాత చక్రవర్తి కాబోయేటటువంటి యువరాజుకి వీళ్ళు కుమారామాత్య, అక్కడే అర్థమవుతుంది కుమారామాత్య అనేటటువంటి బిరుదు ఇచ్చేవాళ్ళు. ఒకవేళ కుమారులు మేజర్ కాదు, వాళ్ళు మైనర్స్, వాళ్ళకి పరిపాలన అనుభవం ఇంకా రాలేదు, వాళ్ళు చిన్నపిల్లగాళ్ళు అనుకోండి, అప్పుడు ఎవరు కూడా అందుబాటులో లేకపోతే, అంటే కుమారులు ఎవరు కూడా ఆ యువరాజు పోస్టుకి తగిన వాళ్ళు కాకపోతే వాళ్ళ బంధువులనన్నా లేకపోతే వాళ్ళ బంధువులనన్నా లేకపోతే చుట్టాలనన్నా ఫ్రెండ్స్నైనా ఆ పోస్ట్లో పెట్టి వాళ్ళకి అమాత్య అనేటటువంటి పోస్ట్ని ఇచ్చేవాళ్ళు. మీకు తెలుసో తెలీదో శాతవాహనుల పరిపాలనా కాలంలో ఇక్ష్వాకులైనటువంటి సామంతులైనటువంటి ఇక్ష్వాకుల్ని కానీ కుండెలని వాళ్ళు ప్రత్యేకంగా అమాత్య అనే పేరుతో పిలిచేవాళ్ళు. అమాత్య అనే పదవి కొద్దిగా పెద్దది. మళ్ళీ కింద మహాతలవర అనేటటువంటి పేర్లు ఆ రోజుల్లో హోదాలను బట్టి ఇచ్చేటటువంటి వాళ్ళు శాతవాహనులు కానీ, అంతకుముందు శాతవాహనులకి అది పైన ఉండి పరిపాలన చేసినటువంటి మౌర్యులు కానీ. ఇంకో విషయం ఏంటంటే విషయానికి విష అనేటటువంటిది అధికం విషుగా పిలుస్తారు. దీనికి విషయపతి అనేటటువంటి వాడు అధికారిగా ఉండేవాడు. నెక్స్ట్ గ్రామానికి గ్రామిణి అనేటటువంటి వాడు అధికారిగా ఉండేవాడు. ఇది విష్ణుకుండెల పరిపాలన అయినా శాతవాహనుల పరిపాలన అయినా కొద్దో గొప్ప మార్పులతో ఈ విధానం ఉంటుంది, కానీ పరిపాలన విధానం మాత్రం ఒకటిగానే ఉండేది. ఇంకో విషయం ఏంటంటే విష్ణుకుండెల పరిపాలనా కాలంలో గ్రామాల నిర్వహణ కోసం గ్రామ పంచక
గ్రామాల నిర్వహణ కోసం గ్రామ పంచక అనేటటువంటి ఒక అధికారక వర్గం ఉండేది. గ్రామ పంచక అంటే 5 ఉద్యోగులు, పంచక అంటే 5 ఉద్యోగులతో ఒక టీం తయారయ్యేది. ఆ టీము పరిపాలనలో చక్రవర్తి అంటే గ్రామం, ఎందుకంటే రాజ్యానికి మూలము గ్రామం, గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాజ్యం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి గ్రామ పంచక అనేటువంటి అధికారులు గ్రామ పరిపాలన నిర్వహణలో పూర్తి బాధ్యత వహించి ఆ గ్రామాన్ని స్వయం సమృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దినప్పుడు మిగతా ప్రాంతాలు ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతాయని చెప్పి వాళ్ళు ఈ విధంగా గ్రామ పంచక అనే అధికారులను నియమించినట్టుగా ప్రత్యేకంగా తెలుస్తుంది. నెక్స్ట్ విషయం ఏందయ్యా అంటే వీళ్ళ పరిపాలనా కాలంలో ఇంకా కొంతమంది ఉద్యోగస్తులు ఉండేవాళ్ళు. ఉదాహరణకి విషయం ఏంటంటే రజ్జుగాహక అనేటటువంటి అధికారి ఉండేవాడు. ఈ రజ్జుగాహక అనేటటువంటి అధికారికి ఏం చేసేవాడంటే ప్రభుత్వం యొక్క భూమి శిస్తుని నిర్ణయించేటటువంటి పట్టాలు ఇచ్చేటటువంటి వాడిని రజ్జుగాహక అంటే పట్టాలు పాస్బుక్లు లాగా, ఇప్పుడు మనం పాస్బుక్లు ఎలా అంటున్నామో పలానా భూమి పలానా వాళ్ళదని నిర్ణయించడానికి పట్టాలు ఇచ్చే అధికారిని రజ్జుగాహక అనే పేరుతో పిలిచేవాళ్ళు. శెట్టి అనేటటువంటి అధికారి ఫలాన్ని చెల్లించాలి అంటే శిస్తుని ఎంత చెల్లించాలని నిర్ణయించే అధికారిని ప్రేమని పిలిచేవాళ్ళంటే శెట్టి అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే తలవర అనే అధికారి ఎందుకయ్యా అంటే చక్రవర్తికి ఆ యుద్ధాల్లో కానీ లేకపోతే అతని యొక్క సెక్యూరిటీ కోసం రక్షణగా ఉండేటటువంటి బాడీ గార్డుని తలవర అంటే చక్రవర్తి యొక్క ఒక విధంగా చెప్పాలంటే తలని కాపాడేవాడు, రక్షణగా ఉండేటటువంటి వాడిని తలవర అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి అధికారులని వాళ్ళు. ఇంకోటి శాసన లేఖకుడు అనేటటువంటి అధికారి అంటే రాజశాసనాలను లిఖించేవాడిని శాసన లేఖకుడు అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. ఇట్లా వీళ్ళ కాలంలో మిగతా కొంతమంది అధికారులని పేర్కొనవచ్చును. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్ష్వాకుల తర్వాత అర్థమైన శాతవాహనులు ఇక్ష్వాకుల తర్వాత ఆంధ్రదేశంలో బంగారు నాణ్యాలను ప్రవేశపెట్టినటువంటి రాజవంశం ఏంటంటే విష్ణుకుండిన రాజవంశం అని చెప్పవచ్చును. ఇక్ష్వాకుల తర్వాత ఆంధ్రదేశంలో బంగారు నాణ్యాలను ప్రవేశపెట్టిన రాజవంశం విష్ణుకుండినని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే విష్ణుకుండినుల కాలంలో ప్రత్యేకంగా గవ్వలని కూడా నాణ్యాలుగా ఉపయోగించారని చెప్పి పాహియాన్ అనేటటువంటి చరిత్రకారుడు, చైనా చరిత్రకారుడు బౌద్ధ మతం మీద అధ్యయనం చేయడానికి వచ్చినప్పుడు తన పరిశోధనలో ఏమని రాసిందంటే విష్ణుకుండినుల కాలంలో గవ్వలని కూడా నాణ్యాలుగా చలామణి చేసినట్టుగా ప్రత్యేకమైన ఆధారాలు ఉన్నాయి. పోనీ ఈ విష్ణుకుండినుల పరిపాలనా కాలంలో మరి అధికారిక భాష ఏందయ్యా అంటే వీళ్ళ అధికార భాషని సంస్కృతాన్ని అధికార భాష చేశారు. నెక్స్ట్ అధికారిక మతం ఏంటంటే వైదిక మతం అనేది వీళ్ళ కాలంలో అధికారిక మతం. వీళ్ళ యొక్క అధికారిక చిహ్నం ఏందయ్యా అంటే ప్రత్యేకంగా మనం గతంలో చెప్పుకున్నాం కేసరి అంటే పంజా ఎత్తిన సింహం అనేటటువంటి దాన్ని వీళ్ళు అధికారిక చిహ్నంగా తీసుకున్నారు. అదేవిధంగా వీళ్ళు బౌద్ధ మతానికి మిగతా మతాలకి వీళ్ళు హిందూ మతాన్ని ఎంతగా అభిమానించినప్పటికీ బౌద్ధ మతం విషయం వాళ్ళ మీద మాత్రం ఎలాంటి పైశాచిక చర్యలకి పాల్పడలేదు. బౌద్ధ మతమే కాదు వేరే ఇతర మతాల జోలికి వెళ్ళలేదు. కాకపోతే హిందూ మతాన్ని అభివృద్ధి చేసుకొని సర్వమత సమ్మేళనంగా ఆంధ్రదేశాన్ని తీర్చిదిద్దట కోసం ప్రయత్నం చేశారు. వీళ్ళు కట్టించినటువంటి దేవాలయాల్లో అద్భుతమైనటువంటివి ఉండవల్లి గుహాలయాలని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చును. ఉండవల్లి ఇంద్రకీలాద్రి దేవాలయం, అదేవిధంగా భైరవకొండ గుహాలయాలు. తర్వాత ప్రత్యేకమైన విషయం ఏంటంటే వీళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలోని ఉమామహేశ్వరం అది పల్లవుల కాలానికి చెందినప్పటికీ కూడా ఉమామహేశ్వరం అనేటటువంటిది ప్రాచీన పల్లవుల కాలానికి చెందినప్పటికీ ఉమామహేశ్వరం అనేటటువంటిది వీళ్ళ పరిపాలనా కాలంలో ఒక అద్భుతమైనటువంటి కేంద్రంగా తీర్చిదిద్దబడింది. అలా ఎలా అంటే ఆ రోజుల్లో శ్రీశైలానికి ఉత్తర ద్వారంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఆ ఉమామహేశ్వరం అనే టెంపుల్ని ప్రత్యేకంగా వీళ్ళు అభివృద్ధి చేసినట్టుగా భావిస్తారు. ఇంకో విషయం ఏంటంటే కృష్ణా తీరంలో ఉన్నటువంటి చాలా శివాలయాలు, ఉదాహరణకి ఓడపల్లి దేవాలయం కానీ, అదేవిధంగా చెరువుగట్టు దేవాలయం కానీ, జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం కానీ, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ
మనకి విజయవాడలో ఉన్నటువంటి అక్కన్న మాదన్న గుహాలయాలను కానీ అభివృద్ధి చేసినటువంటి రాజవంశం ఏంటంటే విష్ణుకుండెన్లు. అదేవిధంగా ఉండవల్లి గుహల్లో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి దేవాలయం, ఆ ఉండవల్లి గుహలు 4 అంతస్తులతో నిర్మాణం చేసి లోన అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని, ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దానిలో ప్రత్యేకంగా ఆ అనంత పద్మనాభ స్వామి దేవాలయం దగ్గర ఉత్పత్తి పిడుగు అని చెప్పి ఒక పదం, సంస్కృత పదాన్ని రాసి ఉన్నది. ఆ పదాన్ని బట్టి అర్థం ఏంటంటే వీళ్ళ కాలంలో శ్రేణులు అంటే ప్రత్యేకంగా వివిధ రకాల వర్తక కేంద్రాలని అభివృద్ధి చేసేటటువంటి శ్రేణులు అందరూ కలిసి ఆ దేవాలయానికి కొంతగా విరాళాలు ఇచ్చి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఆ దేవాలయాన్ని నడిపినట్టుగా, అంటే శ్రేణి వర్గంలో ఉత్పత్తి శ్రేణి అంటే వస్త్రాలు తయారు చేసేటటువంటి, అంటే పత్తి పరిశ్రమ మీద ఆధారపడేటటువంటి వాళ్ళు ఉత్పత్తి శ్రేణి అని చెప్పి ప్రత్యేకమైనటువంటి వాళ్ళు ఈ రంగంలో వాళ్ళు ఆర్థిక సహకారం విరాళాలు ఇవ్వటం వల్ల ఆ దేవాలయం కొనసాగుతుందని కూడా ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళ కాలంలో కూడా విష్ణుకుండెన్ల ఇక్ష్వాకులు పరిపాలనా కాలంలో లాగా మొత్తం సమాజంలో, అంటే శాతవాహనులైనా ఇక్ష్వాకులైనా ఎవరి కాలంలోనైనా కూడా ఒకే విధం కొద్దో గొప్ప మార్పు అని మనం అనుకుంటాం. అయితే మనం చెప్పుకోవటానికి వీలవుతుంది. ఎవరి కాలంలోనైనా కూడా 18 రకాల వృత్తి సంఘాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళ కాలంలో 18 రకాల వృత్తి సంఘాలలో ఎక్కువగా ప్రాధాన్యత పొందినటువంటి శ్రేణి ఒకటి పర్ణికల శ్రేణి. పర్ణికల శ్రేణి అనేటటువంటిది ఈ సమాజంలో ఎక్కువ గౌరవం పొందింది. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఒక చిన్న విషయం చూడండి. శాతవాహనుల కాలంలో సమాజంలో 18 రకాల శ్రేణులు ఉన్నాయి. అంటే వివిధ రకాల వృత్తి సంఘాలను శ్రేణులు అంటారని చెప్పి మనం గత పాఠాలలో కూడా చెప్పుకున్నాం. అయితే ఈ వృత్తి సంఘాల్లో 18 వృత్తి సంఘాలలో పర్ణికల శ్రేణి, శాతవాహనుల కాలంలో అయితేనేమో కోలికల శ్రేణి. కోలికలు అంటే వస్త్రాలు తయారు చేసేటటువంటి నేత పని వాళ్ళని కోలికలు అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఆ కోలికల శ్రేణి సమాజంలో గౌరవం పొందింది. ఎందుకు? అప్పట్లో రోమ్ దేశానికి వస్త్రాలను ఎక్కువ దిగుమతి చేసేవాళ్ళు, ఎగుమతి చేసేవాళ్ళు కాబట్టి బట్టలు తయారు చేసే వాళ్ళకి, మా నేత పని వాళ్ళకి సమాజంలో మంచి గౌరవం ఉండేది. వాళ్ళని సపరేట్గా కోలికల శ్రేణి అని పిలిచేవాళ్ళు. అదేవిధంగా ఇక్ష్వాకుల కాలంలో చూడండి, వాళ్ళ కాలంలో కూడా పర్ణికల శ్రేణి, తమలపాకుల శ్రేణి అనే వాళ్ళకి సమాజంలో గౌరవ స్థానం ఉంది. అంటే ఒకవేళ పూజా పునస్కారాలు హిందూ మత ఆచారాలు కాబట్టి వాళ్ళ కాలంలో అలాగే ఈ వర్గానికి ఎక్కువ ప్రేరునేమో. వీళ్ళ కాలంలో పర్ణికల శ్రేణి అంటే తమలపాకుల శ్రేణి, తమలపాకుల శ్రేణి అనేటటువంటి వాళ్ళకి ఈ సమాజంలో ఎక్కువ గౌరవం ఉన్నది. అదేవిధంగా మిస్సికారులు, వాళ్ళని మిట్టికరులు లేదా మిస్సికారులు అనేటటువంటి పేరుతో పిలుస్తారు. వీళ్ళు మిఠాయిలు తయారు చేసేటటువంటి వాళ్ళు. వీళ్ళకు కూడా వీళ్ళ సమాజంలో సేమ్ ఇక్ష్వాకుల కాలంలో ఏ వర్ణాల వాళ్ళకైతే సమాజంలో గౌరవస్థానం ఉన్నదో వీళ్ళ కాలంలో కూడా సమాజంలో అలాగే గౌరవస్థానం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. విష్ణుకుండెన్ల రాజ్యంలో సంస్కృత భాషకు ఎంత ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా కొన్ని శాసనాలు, పొలమూరు శాసనం కానీ, చైతన్యపురిలో ఉన్నటువంటి శాసనం కానీ, మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి శాసనాలు కానీ, ఈ శాసనాలు ప్రాకృతంలో కూడా కొన్ని రాయబడి వీళ్ళ చరిత్రకి ప్రధానమైనటువంటి ఆధారాలుగా నిలిచినాయని చెప్పి దీన్ని బట్టి చెప్పవచ్చును. ఇది విష్ణుకుండెన్లకు సంబంధించినటువంటి మెయిన్. మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్